తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకునేది పసుపు పండుగ మహానాడు. ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీలలో మినీ మహానాడు జరుపుకుని రాష్ట్ర మహానాడు తరలి వెళ్లి పండుగ వాతావరణంలో తీర్మానాలు ప్రవేశపెట్టి పరిష్కారం కోసం కృషి చేస్తుంటారు. అలాంటి మహానాడు ఈసారి ఒక వినూత్నమైన పద్ధతిలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లుగా విభజించి వర్చువల్ పద్ధతిలో జాతీయ కమిటీ ద్వారా జరపాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు సీనియర్లతో కమిటీ వేసి 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడు విజయవంతానికి సన్నద్ధం చేసి 2 రోజుల పార్టీ శ్రేణులు హాజరయ్యే విధంగా రూపకల్పన చేశారు. అందుకు అనుగుణంగా పార్టీ పిలుపు మేరకు హాజరైన పార్టీ శ్రేణుల్లో తన ప్రసంగాలతో ఉత్సాహపరిచారు. 1వ క్లస్టర్ ఒంగోలు రూరల్ మండలం బృందావన కళ్యాణ మండపంలో ఒంగోలు కార్పొరేషన్ 1, 2, 3, 50 డివిజన్లతో 2వ క్లస్టర్ బృందావనం కళ్యాణ మండపం మొదటి అంతస్తులో 5, 6, 7, 8, 12 డివిజన్లు కలిపి 3వ క్లస్టర్ రంగుతొట్టులోని క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలు 4వ క్లస్టర్లోని 11, 13, 14, 22, 23 డివిజన్లు ఐఎంఏ హాలులో 5వ క్లస్టర్ 9, 10, 47, 48, 49 డివిజన్లు కలిపి మౌర్య ఇన్లో 19, 20, 21, 30, 31 డివిజన్లు 6వ క్లస్టర్ గద్దలగుంట ఎస్సీ కమ్యూనిటీ హాలులో 7వ క్లస్టర్ 15, 16, 27, 28, 29 డివిజన్లు కలిపి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో 8వ క్లస్టర్ 17, 18, 24, 25, 26 డివిజన్లతో బండ్లమిట్ట శుభం కళ్యాణ మండపంలో 9వ క్లస్టర్ 32 నుంచి 37 డివిజన్ల వరకు శంకరనారాయణ కళ్యాణ మండపంలో 10వ క్లస్టర్ 38, 43, 44, 45, 46 డివిజన్లు కర్నూలు రోడ్లోని లాస్యా గ్రాండ్లో 11, 13 క్లస్టర్లు కొత్తపట్నం ఈతముక్కల్లో నిర్వహించారు. ప్రతి సమావేశానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ జెడ్ శివప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2వ రోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి కొన్ని క్లస్టర్లలో పాల్గొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కమిటీలు వేసి బాధ్యతలు పంచి 2 రోజులు మహానాడు విజయవంతం చేశారు. ప్రతి సెక్టార్లోని పార్టీ సీనియర్లను ఘనంగా సత్కరించుకున్నారు. ఆకలికే కల రోదన వింటూ అన్నపూర్ణగా నిలిచిందే నందమూరి తారక రాముని మానస గీతుల వెలసిందే తెలుగు వారి అండదండగా తెలుగు దేశమై పిలిచిందే రక్షిస్తామంటూ మేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న రక్షిస్తామంటూ ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న. మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గం మైనార్టీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్ కిలో బియ్యము 2 రూపాయలే డాబా ఇళ్ళు పెన్షన్ పథకం రక్షిస్తామంటూ మేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న రక్షిస్తామంటూ మేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న వరాలు పంచిన చంద్రన్న. కార్యకర్తలై జెండా మోసే వీరు
వీరులందరికీ స్వాగతము. పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము. ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన ధీరులకు సలాము చేస్తూ గణాన్ని తిప్పి జోహారంటూ పలికెదము. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న, వరాలు పంచిన చంద్రన్న. స్పందన కలిగిన యువకుల్లారా, తెలుగు నేలపై మెరికల్లారా, రండి ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వర్ణాంధ్రను